అతిపెద్ద సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రీసెంట్ గా ఓజీతో 150 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పవర్ స్టార్ ఇప్పుడు ఉస్తాద్ గా రాబోతున్నారు. హరీష్ శంకర్ పక్కా పవన్ భక్తుడు కావడంతో వీరిద్దరు కాంబోలో వచ్చిన ఆ గబ్బర్ సింగ్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఈ సినిమా విలన్ గురించి ఇప్పుడు ఒక సెన్సేషనల్ అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ పేరు నల్ల నాగప్ప. రీసెంట్ గా హరీష్ శంకర్ ఒక సీక్రెట్ రివీల్ చేశారు. ఈ పాత్ర కోసం మొదట మాజీ మంత్రి మల్లారెడ్డి గారిని సంప్రదించారట. కానీ పవర్ స్టార్ చేతిలో దెబ్బలు తినడం ఇష్టం లేక ఆయన ఈ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారు. దాంతో రంగంలోకి దిగారు తమిళ్ వెటరన్ యాక్టర్ ఆర్ పార్థిబన్. యుగానికి ఒక్కరిలో మెప్పించిన పార్థిబన్ ఇప్పుడు పవన్ ని ఢీకొట్టబోతున్నారు. విషయానికి వస్తే శ్రీలీల మరియు రాశి కన్నా గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మాస్ సాంగ్స్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏ మాత్రం రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే అంతకంటే ఒక రోజు ముందే అంటే మార్చ్ ప్రీమియర్ షోలు ఉండబోతున్నాయి. సో ఫ్రెండ్స్, నల్ల నాగప్ప వర్సెస్ భగత్ సింగ్ వార్ కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ సినీ లవర్స్. మార్చ్ నెలలో బాక్స్ ఆఫీస్ హిట్ పెంచడానికి పవర్ స్టార్ సిద్ధమవుతుంటే మరోవైపు నేషనల్ లెవెల్లో టాక్సిక్ మేనియా షురు అయింది. కేజీఎఫ్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న సినిమా కేవలం సినిమా కాదు, ఒక బెడీ బ్రూటల్ బ్లడ్ బాత్. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూశారా? మేకర్స్ దీన్ని టికెట్ టు హెల్ అని పిలుస్తున్నారు. యష్ క్లీన్ షేవ్ లుక్ లో కొత్త కనిపిస్తున్న కళ్ళలో ఉన్న ఇంటెన్సిటీ మాత్రం భయం పుట్టిస్తుంది. నోట్లో సిగర్, చేతిలో ఆ భారీ మిషన్ గన్. థియేటర్లో సీట్లు చిరగడం ఖాయం. బెంగళూరులో గ్రాండ్ గా టాక్సిక్ ట్రైలర్ ని మార్చి 8న రిలీజ్ చేయబోతున్నారు. 3 గంటల రన్ టైం. ఈ సినిమా సుమారు 3 గంటలు 20 నిమిషాల నిడివితో వస్తుంది. అంటే థియేటర్లో యష్ విశ్వరూపం మామూలుగా ఉండదు. 600 కోట్ల బిజినెస్. రిలీజ్ ముందే టాక్సిక్ దాదాపు 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన టాక్సిక్ సాంగ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. మ్యూజిక్ అయితే పీక్స్ లో ఉంది, కానీ ఆ యష్ స్వాగ్ ని చూడడానికి ఒక వీడియో కూడా ఉంటే ఇంకా బాగుండేది అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా ట్యూన్ మాత్రం మైండ్ లో నుంచి పోవడం లేదు. ఈ సినిమాకు తెలుగుతో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మన దిల్ రాజు గారు టాక్సిక్ తెలుగు రైట్స్ ని ఏకంగా 120 కోట్ల కొని అందరికి షాక్ ఇచ్చారు. చూశారుగా మార్చ్ 19న టాక్సిక్ నరకాన్ని చూపిస్తుందా లేక బాక్స్ ఆఫీస్ రికార్డును తిరిగి రాస్తుందా అనేదే చూడాలి. మరి యష్ కొత్త లుక్ మీకు నచ్చిందా లేదా పాత లాంగ్ బియర్డ్ లుక్ బెటరా? కింద కామెంట్లో చేయండి. వెల్కమ్ బ్యాక్ సినీ లవర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మరో బిగ్గెస్ట్ అప్డేట్, దురంధర్ 2 రివెంజ్. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ బాలీవుడ్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు దాని సీక్వెల్ గా వస్తున్న ఈ టీజర్ నెట్టింట ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. టీజర్ చూస్తుంటే రణవీర్ సింగ్ తన మార్క్ ఎనర్జీతో స్క్రీన్ ను షేక్ చేస్తున్నాడు. కళ్ళలో కోపం, బాడీ లాంగ్వేజ్ లో ప్రతీకారం. టీజర్ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించాడు. ముఖ్యంగా డైలాగ్, ఇది కొత్త భారత్, ఇంట్లోకి ప్రవేశిస్తుంది, చంపుతుంది కూడా. ఈ ఒక్క లైన్ చాలు థియేటర్లో పునకాలు రావడానికి. పార్ట్ 1 కంటే ఇది డబుల్ యాక్షన్ తో ఉండబోతుంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ చిత్రంపై షాకింగ్ కామెంట్ చేశారు. దురంధర్ 2 ఒక ఆ స్ట్రైక్ లాంటిది. ఇది పాత మసాలా సినిమాల ధోరణిని పూర్తిగా మార్చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్జీవి లాంటి దర్శకుడే ఇంతలా ఎలివేట్ చేశారంటే ఆదిత్య ధర్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ని ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే దురంధర్ 2 కూడా మార్చ్ 19నే విడుదల కాబోతుంది. మరి బాక్స్ ఆఫీస్ యుద్ధంలో మీ సపోర్ట్ ఎవరికి? ఉస్తాద్ పవన్ కళ్యాణ్ కా లేదా రణవీర్ సింగ్ దురంధర్ కా? వెంటనే కింద కామెంట్ చేయండి. ఈ అప్డేట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ ఫిలిం అప్డేట్స్ కోసం ఇప్పుడే ఆర్కే వైబ్స్ ఫిలిం అప్డేట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.